సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ట్విస్టులు కొనసాగాయి. ఈ కేసులో మధ్యాహ్నం అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్ ను 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు విధించిన కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అరెస్ట్ అక్రమమని, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని హైకోర్టు చెప్పింది. అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కుందని కామెంట్ చేసింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉందని, అంత మాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేమని చెప్పింది కోర్టు. పర్సనల్ బాండ్ తీసుకుని రిలీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. సొంత పూచీకత్తు సమర్పించాలని అల్లు అర్జున్ కు హైకోర్టు ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని తెలిపింది. అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్పై పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్వాష్ పిటిషన్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు కాపీలను జైలు సూపరింటెండెంట్ కి అందించారు లాయర్లు. దీంతో కాసేపట్లో అల్లు అర్జున్ రిలీజ్ కానున్నారు. అల్లు అర్జున్ కు బెయిల్ రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. రేపు ఆందోళనకు పిలుపునిచ్చిన ఫ్యాన్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యాయం తమ వైపే ఉందని అల్లు ఫ్యామిలీ ప్రకటించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ట్విస్టులు కొనసాగాయి. ఈ కేసులో మధ్యాహ్నం అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు విధించిన కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అరెస్ట్ అక్రమమని, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని హైకోర్టు చెప్పింది. అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కు ఉందని కామెంట్ చేసింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉందని, అంత మాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేమని చెప్పింది కోర్టు. పర్సనల్ బాండ్ తీసుకుని రిలీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. సొంత పూచీకత్తు సమర్పించాలని అల్లు అర్జున్ కు హైకోర్టు ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని తెలిపింది. అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్పై పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్వాష్ పిటిషన్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మరిన్ని డీటెయిల్స్ చెంచల్గూడ జైలు నుంచి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఉదయం అల్లు అర్జున్ నివాసం దగ్గరికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళడం, ఆ తర్వాత చిక్కటిపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ తీసుకురావడం. అల్లు అర్జున్ రావడంతో వాళ్ళ నాన్న అల్లు అరవింద్ కూడా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఆ తర్వాత మరికొంతమంది అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు. అక్కడ 10 నుంచి 20 నిమిషాల పాటు అల్లు అర్జున్ ఉంచారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు పూర్తయిపోయిన తర్వాత నాంపల్లి కోర్టుకి తరలించారు. న్యాయమూర్తి ముందు ఆయన్ని హాజరుపరిచారు. ఈ రకంగా ట్విస్ట్ల పైన ట్విస్టులు, మినిట్ టు మినిట్ ఆయన అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఉత్కంఠ నెలకొంటుందని చెప్పాలి. అనూహ్యంగా ఎప్పుడైతే నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చిందో 14 రోజుల పాటు అల్లు అర్జున్ని జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పి నాంపల్లి కోర్టు చెప్పిందో, ఆ ఆదేశాలతో చిక్కటిపల్లి పోలీసులు చెంచల్గూడ సెంట్రల్ జైలుకి తరలించారు అల్లు అర్జున్ని. 2 రక్షక వాహనాలతో భారీ సెక్యూరిటీ మధ్య అల్లు అర్జున్ని తరలించారు. అల్లు అర్జున్ ఇట్లా లోపలికి వెళ్ళారో లేదో కొన్ని నిమిషాల వ్యవధిలోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ ముగిసింది. క్వాష్ పిటిషన్ పైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు హైకోర్టు చేసింది. నటీనటులు సినిమా థియేటర్లకి రావద్దా అనేటువంటి కామెంట్ చేసింది. ఆయన ఒక ఆర్టిస్ట్గా ఉన్నారు, ఒక యాక్టర్గా ఉన్నారు, ఈ రకంగా చేయడం సబబు కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ని మంజూరు చేస్తున్నట్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత పూచీకత్తు జైలు సూపరింటెండెంట్లకి ఇవ్వాలనేది కూడా ఆ ప్రతిలో సారాంశంగా తెలుస్తోంది. సో పూర్తి స్థాయిలో చిక్కటిపల్లి పోలీసులు అల్లు అర్జున్ని A11గా పేర్కొన్నారు. మధ్యాహ్నం 1:30 అరెస్ట్ చేసినట్లు ధృవీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అదే అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక క్వాష్ పిటిషన్కి సంబంధించి కూడా అల్లు అర్జున్ లీగల్ టీం అంతా కూడా అత్యవసరంగా ఎమర్జెన్సీ లాగా తీసుకొని విచారణ చేయాలని చెప్పి అల్లు అర్జున్ లీగల్ టీం తరఫు నుంచి అడ్వకేట్ నిరంజన్ రెడ్డి, మరికొంతమంది
గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ అంతా కూడా జడ్జిను రిక్వెస్ట్ చేశారు. అదే సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసుల తరఫు నుంచి అత్యవసరంగా క్వాష్ పిటిషన్ పైన విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదు, మండే విచారణ చేయాల్సిందిగా కౌంటర్గా ఆర్గ్యుమెంట్స్ కొనసాగాయి. అయినప్పటికీ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించని హైకోర్టు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి లీగల్ టీమ్ ఆర్గ్యుమెంట్స్తోనే ఏకీభవించింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ని మంజూరు చేస్తున్నామని చెప్పింది. విడుదల చేసుకోవచ్చు. సూపరింటెండెంట్ సంబంధించినటువంటి ఆదేశాల అనుసారంగానే అల్లు అర్జున్ విడుదల చేసుకోవచ్చు అనేది బెయిల్ కాపీకి సంబంధించినటువంటి సారాంశంగా కూడా తెలుస్తుంది. మరి బెయిల్ కాపీని ఆల్రెడీ ఇక్కడికి తీసుకువచ్చి చేరవేశారా లేదా అనేటువంటి విషయం పైన ఇంకా క్లారిటీ రావాలి. ఎప్పుడైతే బెయిల్ మంజూరు అయింది అనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. ఫ్యాన్స్ అందరూ కోరుకున్నారు కాబట్టే, ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఆయనకి బెయిల్ మంజూరు అయింది అల్లు అర్జున్కి అనేటువంటి మాటను చెప్పారు. ఎవరికైనా సరే, అటు సినీ స్టార్ కావచ్చు, సాధారణ వ్యక్తి కావచ్చు, న్యాయస్థానం ముందుకు వెళ్తే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కోర్టు తీర్పుతో నేను వ్యక్తం చేస్తున్నా అని చెప్పి ఆయన మాట్లాడారు. మీడియాతో కూడా మాట్లాడారు. మరోవైపు బెయిల్ రావడంతో ఒక్కసారిగా అందరూ కూడా మళ్ళొకసారి అటెన్షన్ అయ్యారని చెప్పాలి. ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి డైలాగ్స్ చెప్తూ కాస్త హంగామా క్రియేట్ చేశారు. దీంతో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో మోహరించి వాళ్ళందరినీ కూడా చెల్లాచెదురుగా చెదరగొట్టారు. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదల కాబోతున్నారనేటువంటి సమాచారం చక్కర్లు కొడుతుంది. కానీ అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. మరి కోర్టు కాపీలు ఒకవేళ సూపరింటెండెంట్ చర్లపల్లికి సంబంధించి చెంచల్గూడకు అందుతే కనుక పూర్తి స్థాయిలో బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకవేళ ఇవాళ రిలీజ్ కనుక లేకపోతే రేపు ఉండదు, ఆ తర్వాత సండే కూడా ఉండదు, మండే మళ్ళీ రిలీజ్కి అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. వర్కింగ్ డే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే జైలు నుంచి బయటకు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. మరొక అంశం కూడా హైకోర్టు స్పష్టంగా చేసింది. ఆ తర్వాత క్వాష్ పిటిషన్కి సంబంధించి డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ జరిగేటువంటి సమయంలోనే అర్నాబ్ గోస్వామికి సంబంధించినటువంటి ఒక కేసుని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ కేసులో కూడా సేమ్ ఇలానే జరిగింది. సో ఇప్పుడు కూడా ఆ రకంగానే ఇక్కడి గవర్నమెంట్ కూడా వ్యవహరించింది అనేటువంటి కామెంట్ని అల్లు అర్జున్ సంబంధించినటువంటి లీగల్ టీం అంతా కూడా న్యాయమూర్తి ముందు ఉంచే ప్రయత్నం చేశారు. సో అల్లు అర్జున్ తరఫు అడ్వకేట్స్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్తోనే ఏకీభవించినటువంటి న్యాయస్థానం ఇంటరీమ్ బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. సో మరి ఎప్పుడు ఆయన బయటికి వస్తారు? ఇప్పటివరకు అయితే వాళ్ళ మామ ఈగర్లీ వెయిట్ చేసి ఉండే ఇక్కడే చెంచల్గూడ దగ్గరే ఉండే బహుశా ఇవాళ రిలీజ్ లేదు అనేటువంటి సమాచారాన్ని ఆయనకి చెప్తే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయారా అనేటువంటి ఒక సందేహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి ఎవరు కూడా కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేరు, సన్నిహితులు ఎవరు కూడా లేరు. కేవలం మీడియా పర్సనాలిటీస్, అదేవిధంగా ఫ్యాన్స్, పోలీసు, అదనంగా ఇక్కడికి డిప్లాయ్ చేసినటువంటి సెక్యూరిటీ మాత్రమే, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పర్సన్స్ మాత్రమే ఉన్నారు. కానీ వేరే ఎవరు కూడా లేరు. బహుశా ఇక సోమవారమే అల్లు అర్జున్ విడుదలవుతారా? మరొక వైపు అల్లు అర్జున్ అడ్వకేట్స్ అంతా కూడా చెప్తున్నారు తక్షణమే అల్లు అర్జున్ని విడుదల చేయాలనేటువంటి ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఖచ్చితంగా అల్లు అర్జున్ విడుదలవుతారని కూడా చెప్తున్నారు. మరి ఏం జరగబోతోంది అనేటువంటి ఒక ఊగిసలాట మాత్రం ప్రస్తుతానికైతే చెంచల్గూడ జైలు ప్రెమిసెస్లో మనకు కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. రైట్.